ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానికులకు ప్రాధాన్యత కల్పిస్తూ శ్రీవారి దర్శనం కల్పించినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి చెందుతుందని చెప్పేసి జనసేన నాయకులు కూడా భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే స్థానికులకు ప్రాధాన్యత కల్పించడంలో మరింత వెసులుబాటు కల్పించాలని చెప్పి జనసేన నాయకులు అయితే సూచిస్తున్నారు. ఎలాంటి వెసులుబాటు కల్పించాలి ఏంటి అనేది వారిని అడిగే వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ స్థానికులకు దర్శనం కల్పించిన విధానంలో మీరు ఎలా భావిస్తున్నారు? ఇంకా ఎలాంటి మెరుగైన వెసులుబాటు కల్పించాలని భావిస్తున్నారు? మంచి నిర్ణయం అండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం తిరుపతి స్థానికులకి దర్శన భాగ్యం మొదటి వారం కల్పించాము. దాన్ని కూడా ఇంకా పెంచడానికి అవకాశం ఉంది, పెంచుతాము. ఎందుకంటే ఇంకా పెరుగుతున్నారు కాబట్టి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వస్తుంది కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్న వైకుంఠ ఏకాదశి స్థానికులకు ప్రియారిటీ ఇవ్వాలి. గతంలో ఎన్నో వివిధ సంవత్సరాలకు 20-30 వేల మంది తిరుపతి నుంచి స్థానికులు తిరుమలకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పోవడం లేదు. కేవలం వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసిన అరాచకాలు వెంకటేశ్వర స్వామి మాకు దూరం చేయనారు. కాబట్టి ఇలా కాకుండా ఈసారి స్థానికులకే వెంకటేశ్వర దర్శన భాగ్యం ఎక్కువ శాతం కల్పించాలి. కౌంటర్లు పెట్టాలి. 20,000 మందికి బాగా రోజుకి 20,000 మందికి 10 రోజులు దక్షిణాన్ని కల్పిస్తే తిరుపతి ప్రజలకి ఆ మహావైకుంఠ ద్వారా దర్శనం మహాప్రాప్తి కల్పిస్తుందని చెప్పి కూడా చాలామంది మమ్మల్ని కోరడంతో ఈరోజు టీటీడీ చైర్మన్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఆయన కలిసి ఈ అవకాశం చేయాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా టీటీడీ చైర్మన్ గారిని కోరుతున్నాను సార్. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాంటి స్థానికులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించిన కౌంటర్లు పెట్టి కల్పించింది కదా, అలాంటి విధానంలో దాంట్లో ఏమైనా మార్పులు చేయాలంటున్నారు. దానిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? గత విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అది విధానం కాదండి, అది పెద్ద బోగస్ ప్లాన్ అండి. టికెట్లు అమ్ముకున్నారు వాళ్ళు. 10,000 టికెట్ల కౌంటర్లో పెట్టి వాళ్ళు రోజుకి 10,000 టికెట్లు 4 కౌంటర్లో పెట్టి 4 కౌంటర్లో ఉన్న కార్పొరేట్ల చుట్టుపక్కల కార్పొరేట్ల వాళ్ళ బంధువులు, వైసీపీ నాయకులు, వైసీపీ శ్రేణులు టికెట్లు వేసుకున్నారు తప్ప స్థానిక తిరుపతి వెంకటేశ్వర భక్తులు 1% తక్కువ వేసుకున్నారు. కాబట్టి ఇలా కాకుండా ఈసారి కౌంటర్లు పెంచి భారీ ఎత్తున చేసి వైకుంఠ ఏకాదశి టికెట్లను తిరుపతిలో జాతరగా చేయాలని చెప్పి కూడా టీటీడీని కోరుకుంటున్నాను నేను. అంటే గతంలో పాటించిన విధానం కాకుండా మరింత పారదర్శకమైన విధానాన్ని పాటిస్తూ అందరికీ స్థానికులందరికీ దర్శనం కల్పించాలని చెప్పేసి భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.